హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ పాలతాలికలు. పాలతాలికలు అంటే చాలామందికి ఇష్టం కదండి. పాలతాలికలు పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా తయారు చేయాలంటే ఎలా తయారు చేయాలో ఈరోజు మన వీడియోలో చూద్దామండి. పాలతాలికలు పంచదారతో చేస్తే బాగానే ఉంటాయి, కానీ బెల్లంతో చేయాలి అంటే కనుక చాలామందికి కూడా పాలతాలికలు ఆ పాలు ఉంటాయి కదండి, అవి విరిగిపోతూ ఉంటాయండి. అలా కాకుండా పర్ఫెక్ట్గా మీకు పాలతాలికలు రావాలంటే ఎలా తయారు చేయాలో మన వీడియోలో చూద్దాము. ఈ పాలతాలికలు తయారు చేయడానికి నేను ఫస్ట్ ఒక హాఫ్ కేజీకి తడిపిండి తయారు చేసుకుంటున్నాను. ఇది సాల్ అంటారు కదండి, దాంతో ఒకటి వేసి కొంచెం ఎక్స్ట్రా ఒక చిన్న గ్లాస్తో నేను బియ్యం తీసుకున్నాను. ఇట్లా తీసుకోవడం వల్ల మనకి ఒక అర కేజీ పిండి వరకు వస్తుందనమాట. ఎక్స్ట్రా మనకి పోయింది కూడా నేను లెక్కేసి ఒక చిన్న గ్లాస్ ఎక్స్ట్రా వేసాను. వీటిని శుభ్రంగా కడిగేసి వాటర్ వేసేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మూత పెట్టి ఫుల్ నైట్ మొత్తం కూడా మనం నానబెట్టుకోవాలి. పొద్దున్నే మొత్తం వాటర్ తీసేసి వడగట్టుకొని ఆ బియ్యాన్ని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. బియ్యంలో తడి అనేది పోతే సరిపోతుంది. మనం టచ్ చేసినప్పుడు మనకి ఆ బియ్యంలో కొంచెం చల్లదనం అనేది తెలుస్తుందనమాట. అట్లా ఉన్నప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము. మెత్తగా పొడి చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బేషన్ లాంటిది పెట్టుకొని దాంట్లో నేను జల్లెడతో ఈ పిండిని జల్లించుకుంటున్నాను. దీంట్లో జల్లించుకున్నప్పుడు రవ్వ అనేది కొంచెం వస్తుంది. దాన్ని నెక్స్ట్ ట్రిప్ వేసేటప్పుడు ఆ రవ్వతో పాటుగా మళ్ళీ బియ్యం యాడ్ చేసుకొని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకొని దాన్ని అలా జల్లించుకోవాలి. పిండి మొత్తం నేను ఇట్లా జల్లించుకున్నాను. చూసారు కదా, అట్లా ముద్దగా చేస్తే మనకి ముద్దలా వస్తుంది అంటే తడిపిండి అట్లా వస్తుందనమాట. అట్లా తడిగా ఉండాలి కొంచెం మనకి పిండి. ఇప్పుడు నేను మొత్తం పిండి చేయట్లేదు. నేను వీటిలో ఒక కప్పు పిండితో మాత్రమే పాలతాలికలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. కరెక్ట్గా ఒక కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకున్నాను. ఆ బాండీలో 2 టేబుల్ స్పూన్స్ బెల్లం పౌడర్ చేసుకున్నాను నేను. బెల్లం కొంచెం దంచుకున్నాను అనమాట. అది నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అలాగే దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అది నియర్లీ ఒక 50 ml ఉండొచ్చు. ఆ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం దాన్ని మరగాలన్నమాట. అంటే బాయిల్ అవుతాయి కదా వాటరు, అట్లా బాయిల్ అయ్యే వరకు లోపల ఉన్న బెల్లం కరిగిపోయిన వెంటనే దానిలోకి మనం ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా, ఆ బియ్యం పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకొని మనకి పిండి సాఫ్ట్గా అయ్యే వరకు పిండి వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇట్లా వస్తే సరిపోతుంది మనకి. మరీ గట్టిగా ఉండకూడదు, అట్లనే మరీ చేతులకు అతుక్కునేలాగా ఉండకూడదు అనమాట. మనకి కలుపుకునే పిండి సాఫ్ట్గా ఉండాలి. కొంచెం చేతికి పిండి అప్లై చేసుకొని మనం ఒక చిన్న ఉండలా చేసుకొని దాన్ని సన్నగా తాలికల్ని తయారు చేసుకోవాలి. అంత లావు చేస్తే సరిపోతుంది, మరీ లావుగా చేసుకోకూడదు. ఈ తాలికలని మీడియంగా చేసుకుంటే సరిపోతాయి. మీ దగ్గర తాలికలు చేసుకునేది మోకుడు ఉంటుంది కదా, ఇదివరకు పాతకాలంలో అలా ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. లేదంటే చక్రాల గిద్దలతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నేను నందిని ఆవు పాలు తీసుకున్నానండి. దీంట్లో ఒక 1 లీటర్ పాలు పోసుకోవాలి. మీకు పాలు మొత్తం వద్దు అనుకుంటే కనుక ఒక పావు లీటర్ వరకు కూడా నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇవి పాలు బాగా కాగిపోయాయి కదా. కాగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న తాలికలని ఈ కాగుతున్న పాలల్లో వేసుకోవాలి. పాలల్లో వేసుకొని నేను తాలికలు మొత్తము కూడా వేసుకోవట్లేదు, సగం తాలికలు మాత్రమే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం సగం తాలికలు వేసుకొని కొంచెం అవి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న, నేను ఒక అరగంట పైనే నానబెట్టాను ఈ సగ్గుబియ్యాన్ని. ఆ సగ్గుబియ్యం మొత్తం కూడా మన పాలల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మనం ఇందాకట సగం వేసుకున్నాం కదా తాలికలు, వాటిని ఒక్కసారి కలుపుకుందాము. అవి కొంచెం ఒక్కసారి కలుపుకున్న తర్వాత మిగతా తాలికలను కూడా దీంట్లో వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల తాలికలు మొత్తం కలిసిపోకుండా ఉంటాయండి. అంటే మనం ఒక 5 నిమిషాలు తేడాతోనే వేసుకుంటాం కాబట్టి తాలికలు ఏమీ అవ్వవు. మిగతా తాలికలు కూడా ఇప్పుడు పాలల్లో వేసేసుకుందాం.
ఇప్పుడు తాలికలని ఒక 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మనం ఫ్లేమ్ మాత్రం సిమ్‌లో పెట్టుకొని ఉడకనివ్వాలి వాటిని. అలాగే నేను పక్క స్టవ్ వెలిగించుకొని దానిలో మనం 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా! అందుకని 1 కప్పు నేను బెల్లం తీసుకుంటున్నాను. ఆ బెల్లంలో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు బాగా తిప్పుకోవాలి. బెల్లం మొత్తము కూడా కరిగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లాన్ని చల్లారబెట్టుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయింది కదా! ఈ స్టేజ్‌లో మనం తీసేసి చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు పాల తాలికలు చూద్దాము. ఇది తాలికలు లోపల అన్నీ ఉడికిపోతున్నాయి కదా! వీటిని మనం మూత పెట్టుకొని బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మనకి తాలికలు ఉడికితే కనుక అట్లా ప్రెస్ చేసినప్పుడు కట్ అవుతాయి అన్నమాట. అది మనకి మరీ ఫస్ట్‌లోనే మెత్తగా ఉంటే గనక ఇంకా పాల తాలికలు ఉడకనట్టు. మనకి ఫస్ట్ తిని చూస్తే గనక ఒకవేళ అది మనకి కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కానీ ఉడికిపోతాయండి. ఇప్పుడు మొత్తం ఉడికిపోయినాయి కదా! ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. దీనిలో ఇప్పుడు నేను చల్లారబెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా! అది వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మనకి మాత్రం ఇది కలుపుకునేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకొని బెల్లం కంపల్సరీగా ఆరిపోవాలండి. లేదంటే మనం చేసుకున్న పాల తాలికలన్నా సరే చల్లగా ఉండాలి. ఆ టైంలో కలిపితేనే మనకి పాలు విరగకుండా ఉంటాయి. నేను కొంచెం కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ప్లస్ జీడిపప్పుల్ని కూడా చక్కగా నేతిలో వేయించుకున్నవి కలుపుకున్నాను. ఇప్పుడు దీనిలోనే కొంచెం మనం ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుంటే గనక మన ఎంతో కమ్మగా ఉండే వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు రెడీ అయిపోతాయండి. ఈ పాల తాలికలు ఒకవేళ మీకు ఇంకా వాటర్‌గా ఉంటే గనక మనం తాలికలు చేసినప్పుడు పిండి ఉంది కదండీ! అది కొంచెం ఉంచిపెట్టుకోవాలి మనం చేసేటప్పుడు. దాన్ని వాటర్‌లో గానీ, లేదంటే పాలలో గానీ కాచిన పాలల్లో కలిపి పక్కన పెట్టుకొని, మనకి తాలికలు ఉడికిపోయిన తరువాత అది పలచగా ఉంది అనిపిస్తే గనక యాడ్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు ఇది కరెక్ట్‌గా సరిపోతుందండి. ఈ తాలికలు నాకు కొంచెం చల్లారేసరికి చిక్కబడిపోతాయి. అందుకని చెప్పి నేనేం కలపలేదు. ఇప్పుడు పాల తాలికలని ఒక బౌల్‌లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్! ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ అయిపోయినాయండి. మనం వినాయక చవితికి స్పెషల్‌గా ఈ రెసిపీని తయారు చేసుకుందాం. అంతేకాకుండా పిల్లలకి కూడా చాలా మంచిదండి. బలమంట. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.